కంచే షేను మేసినట్టుంది పో మన టీజీపీఎస్సీ కథ. నిరుద్యోగులు రాత్రింబవళ్ళు కట్టపడి కండ్లల్లో ఒత్తులేసుకొని చదివిన రాసిన ఎగ్జామ్ పేపర్లు ఏడుండాలి, స్ట్రాంగ్ రూములలో భద్రంగా దాచాలి కదా. కానీ మన పెద్ద మనుషులు ఏం చేసిర్రో ఎరికేనా, రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా వాడున్నాయి. అంగట్లు అన్నున్నా కూడా అల్లు నోట్ల శనన్నట్టు అంత పెద్ద కమిషన్ పెట్టుకుని గింత నిర్లక్ష్యమా? అసలు హైవే మీద పడ్డ పేపర్లు ఎగ్జామ్ ఏంటి, అక్కడ ఏం రచ్చ నడిచింది, ఆ కండనీళ్ళ ముచ్చటేందో ఒకసారి చూద్దాం పాండ్రి. నమ్మైతందుకు సుత మనసొప్పని ముచ్చటిదుల్లా రాజేంద్రనగర్ పరిధిల శివరాంపల్లికెంచి ఆరంగర్ అండర్ పాస్ దాకా ఎక్స్ప్రెస్ హైవే మీద ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు గాల్లో ఎగురుకుంటా కుప్పలు లెక్క పడ్డాయి. ఉల్లా పోయేటోళ్ళు అచ్చటోళ్ళు ఆపి చూస్తే షాక్ తిర్రు. అవి ఉత్తయి కావు, 2018లో జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొలువుల నియామక పరీక్షలకు సంబంధించిన ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు. వాటి మీద అభ్యర్థుల పేర్లు, హాల్ టికెట్ నెంబర్లు, పేపర్ కోడ్లు, చివరకు ఇన్విజిలేటర్ల సంతకాలతో మంచిగా కనిపిస్తున్నాయి. ఇగేముంది, బండ్ల మీద పోయేటోళ్ళు డ్రైవర్లు షాక్ తింటారు. ముచ్చట తెలిసిన ఎంబడే పోలీసు వాళ్ళు ఉరుకులు పరుగుల మీద వచ్చి ఆ పేపర్లన్నింటినీ తీసుకుర్రు. అయితే పేపర్లు అయినాక ఆ పేపర్లు చిన్న చిన్న ముక్కలు కడిగేసి రీసైక్లింగ్ కోసం స్క్రాప్కు పంపించాలి కదా. గరువులు సుత పక్కా ఉంది. కానీ ఇక్కడ సోమరిపోతుకు షాకిర్ ఎక్కువ, లోబికి ఖర్చు ఎక్కువ అన్నట్టు ఉంది అనబట్టే కొందరు ముచ్చడి చూసి ఎసొంటి నిబంధనలు పాటించకుండా, పేపర్లు ముక్కలు చేయకుండా అట్లే బస్తాల నింపి లారీల విజయవాడకు వంపంగా ఇట్లా రోడ్ల మీద తేలడే పేపర్లు. లారీలకెంచి ఓఎంఆర్ షీట్లు రోడ్డు మీద పడ్డాయి. మస్తు గోప్యంగా ఉంచాల్సిన అభ్యర్థుల జీవిత కాల కష్టాన్ని ఇట్లా నడి రోడ్డు మీద చెత్త కాగితాలు లెక్క వారేసుడు చూసి టీజీపీఎస్సీ మీద గరం అవుతురు కొందరు. అంటే మా ఫ్యూచర్ అంటే గింత చిన్న షూపా అని కారాలు మీరాలు నూరబట్టే. ఈ ముచ్చట రచ్చనాంబోల కాగానే టీజీపీఎస్సీ బోర్డు మెల్లగా నిద్రలేసింది. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఈ ముచ్చటి మీద ఈశారణకి వేసిర్రు. ఎస్పీకి ఆర్డర్ వేసి 3 రోజుల్లో ఈ దారుణమైన ముచ్చటి మీద పూర్తి నివేదిక అందియాలని గరమైనరు. తప్పెవరు చేసినా శిక్ష మస్ట్ అంటారు సార్లు. మరి గీనడి రోడ్డు మీద ఓఎంఆర్ షీట్లు వారేసుడు ఏందో ఏమను లాలకే తెలవాలిగా.